హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే అరకు వచ్చాను కదా. నేను అరకులోన ఎక్కడ స్టే చేశాను అనేది మాత్రం మీకు చూపిస్తాను. అరకు వ్యాలీలోన న్యాచురల్ రిసార్ట్ అని ఉందండి, అక్కడ నేను స్టే చేశాను. ఇదిగోండి, ఇక్కడ మన వెనక టెంట్ ఉంది కదా, అక్కడైతే నేను స్టే చేశాను. చూసాను రండి. ఇదైతే వరండా అండి, కూర్చోడానికి అయితే చైర్ ఉన్న బెంచ్ కూడా ఉంచున్నది. అంటే మనము ఒకవేళ రూమ్లో అలా ఉండడం కన్నా బయటకు వచ్చి అలాగా కూర్చొని అటు ఇటు చూడడానికి అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు లోపలికి రండి. లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మనకి బెడ్ ఉందండి. ఇక్కడ 2 మెంబర్స్ అయితే పడుకోవడానికి ఉందండి. దాని తర్వాత ఇదిగోండి, ఈ మూలన కూలర్ అయితే ఉంది, చాలా చల్లగా వస్తుందండి గాలి అయితే. దాని తర్వాత ఇక్కడ మనకి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అవి ఇచ్చారండి. ఇచ్చాక వాళ్ళు ఇక్కడ మనం ఏదైనా పోగొట్టేసినా వాళ్ళ వస్తువులు ఏమేమి చేసినా కూడా అంటే ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా వాటికైతే కాస్ట్ అనేది మాత్రం ఇక్కడ తీసుకుంటారండి. దాని తర్వాత ఇక్కడ ఫోన్ ఉంది. ఈ ఫోన్ అయితే వర్క్ అవ్వదు. రిసెప్షన్కి ఫోన్ చేద్దామని అన్నా దానికైనా వర్క్ అవ్వదు. ఇదండి, ఇదైతే బెడ్రూము. ఇప్పుడైతే ఈ కార్నర్లోన లైట్ ఉందండి. ఇదైతే బాగా వర్క్ చేస్తుంది, బాగా పని చేస్తుంది కూడా. నెక్స్ట్ దానికి వెళ్దాము. బాత్రూమ్ అండి. ఈ స్లైడ్ ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సింక్ ఉంది, ఇక్కడ మనకి మిర్రర్ కూడా ఉంది, ఇక్కడైతే లెట్రిన్ కూడా ఉంది. దాని తర్వాత అక్కడ వాషింగ్ మనము బాత్ చేసుకోవడానికి అయితే అక్కడ ప్లేస్ ఉంది. ఇదేనండి చిన్న మినీ బాత్రూమ్ అండి. ఇక్కడైతే మేము స్టే చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది కాజీగా కూడా ఉంది. నేనైతే ఇది మీకైతే సజెస్ట్ చేస్తున్నాను. మీరు అరకు రావాలనుకుంటే అరకు వ్యాలీలో ఉన్న న్యాచురల్ రిసార్ట్కి అయితే రండి. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మీకు నేను నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.